జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సుమన, చెప్పాను కదా కొబ్బరికాయ జాగ్రత్తగా కొట్టమని. చూడు, గాయత్రికి గాయమైంది. వీళ్ళిలా దేబరిస్తారని నాకేం తెలుసు? సుమన, మేం గుడికొస్తున్నామని పాపని ఇక్కడికి తీసుకొస్తే పాలిస్తాను అని నైనియే చెప్పింది. ఈ పూట పాలు తాకపోతే ప్రాణం ఏమైనా పోతుందా? షట్ అప్! నీ వల్ల ప్రాణం పోయినంతగా విలువెల్లాడింది ఆ పసిపాప. నేనేం చేశాను? నువ్వేం చేయలేదే. నీకు దండం పెడతాను, ఊరికే ఉంటావా? మంచిగా అభిషేకం జరిపించుకోవాలని వచ్చారు. ఇలా జరిగిందని దూషించుకోకండి బాబు. మేం చూసినా ఇటుగా వచ్చేవాళ్లం కాదు. ఏంటి శాస్త్రి గారు, ఎన్ని గుళ్ళు తిప్పినా జీవానికి మాట రావడం లేదా? నోట మాట రాకపోయినా తీర్థప్రసాదాల కోసం నోరైతే తరుస్తాడు కదా వల్లభా. మొత్తానికి జీవం మిమ్మల్ని ఆశ్రయించాడన్నమాట. ఎక్కడున్నాడో ఏమైపోయాడో అనుకున్నాం. చాలా రోజులైంది జీవం నిన్ను చూసి. మమ్మల్ని బెదిరించిపోయాక ఆసుపత్రి పాలయ్యావట కదా? అంతేలే, పాపపు పాలు నీవి, గాయత్రి పాలు నయనివి. ఇప్పుడు ఏడుపాపింది. ఎలా ఉంది గాయత్రి ఇప్పుడు? పర్వాలేదు, చెయ్యి పట్టుకుని అడగొచ్చు. తిలోత్తమ కుడి చేతిని బిడ్డ గాయత్రీదేవి కుడి చేయి తాగితే నిప్పు రవ్వలు ఎగిసి పడతాయి. నొప్పి తగ్గినట్టుందిలే. నయని అమృతాన్ని పాప చప్పరించింది కదా, గాయాన్ని మర్చిపోతుంది. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను మిగతా టెంకాయలు కొట్టేసొస్తాను. ఇంకేం కొడతావు తలకాయ్? కొట్టి గాయం చేసింది చాలు. అదేంటి, 10 కాయలు కూడా కొట్టలేదు నేను. నీ మొక్కేమో కాని చిన్నపిల్లకి రక్తం వచ్చేలా చేశావు. ఇక్కడితో ఆపేస్తే మంచిది. మొండిగా ముందుకెళ్తే కీడు జరిగేలా ఉంది. అవును చిల్లి, ఇక చాలే. నువ్వు చెప్తే సరిపోతుందా? అయినా ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరుగుతుందంటే ముందే చెప్పేస్తావు కదా. మరి గాయత్రికి ఇలా గాయమవుతుందంటే ఎందుకు చెప్పలేకపోయావక్క? ఎవరికి ఆపద వచ్చినా కాపాడాలనుకునే నువ్వు, నీకు గాని నీ బిడ్డలకు గాని ఆపద వస్తే తెలుసుకోలేవు కూడా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.